ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంతా ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇలా రైతు భరోసా రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు, డిసెంబర్ 9వ తేదీననే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు